గాలి ఊహల్లో ధూళిలాగా మారి ఇలా ఎలా మరి అంతులేని అందలేని ఆశ ఉంది నింగితారై రాత్రి నిండుగా ఈ చీకటంతటా మినుకు మినుగురై కాంతి నౌతా భూమి నిండుగా దీపాల ముగ్గుగా చుక్కలన్నీ తెచ్చి చల్లినట్టు ఈ ఓటమే ఓడేలా నా గెలుపు చూపే నా నీడకు నే నీడై నాతో నేనే నాలో నేనే ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, కాసేపట్లో సెషన్ స్టార్ట్ అవుతుంది. సెటిల్ డౌన్ క్విక్లీ ప్లీజ్. థ్యాంక్ యూ. వికీ, నెక్స్ట్ వీక్. స్టార్ట్ చేయి. నిజంగానే చెప్పాలా? అవును. ఓకే ఓకే ఓకే. ఏయ్ వికీ, చిన్న పిల్లాడిలా ఆటలాడొద్దు. వచ్చి కూర్చో. సారీ. స్టార్ట్ చేయి. వన్స్ అపాన్ అ టైమ్ స్టాప్ ఇట్ వికీ. వై ఇట్స్ ఇంట్రెస్టింగ్. నో వికీ, స్టార్ట్ ప్రాపర్లీ. వికీ, వికీ. వై నో వికీ. వై వై నాట్? ఇడియట్. చెప్పాలంటే చెప్పు, లేదంటే గెట్ అవుట్. ఊరికే టైం వేస్ట్ చేస్తున్నావు. తీపి జ్ఞాపకాల కంటే మర్చిపోలేని ఆ బాధకి ఆయుష్ ఎక్కువ. తలుచుకుంటేనే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. లైఫ్ ఎప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ మాత్రమే కాదు, అన్లర్నింగ్ ప్రాసెస్ కూడా. నీ లైఫ్లో జరిగిన సంఘటనల్లో నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజెస్ వేరెవరికైనా డిప్రెషన్ నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతాయి. సో ప్లీజ్. జీవితంలో ఏది కోఇన్సిడెంట్ కాదు. ప్రతి సంఘటన డెస్టినీ చేతిలో ఉంటుంది. September 13th, 2023, the day I died. మూర్తి, ఈ బోర్డు బలూన్లు కొంచెం ఓవర్ అయినట్టు అనిపించడంలే? 4 ఏళ్ల తర్వాత కొడుకు ఇంటికి వస్తున్నాడు కదా, పర్మిషన్ గనక ఉండుంటే బ్యాండ్ బాజా తెచ్చి దుమ్ము లేపుండేవాణ్ణి. నేనేమైనా వియ్యపీని కట్టుకున్నానా? తమన్నేగా. దీనికేం తక్కువ లేదు. ఏ ఆర్తి తిప్పడానికి చీరగల్స్ వద్దా? కరెక్ట్, పిలిచుండాల్సింది. భార్యతో పాటు ఓ మంచి షాంపెన్ బాటిల్ తెచ్చి వెల్కమ్ పార్టీ చేసి ఉండేవాణ్ణి. మొత్తానికి తాగి తందనాలాడ్డానికి మీకొక రీజన్ కావాలి. మీ ఆడాళ్ళు మగాళ్ళని ఆడిపోసుకోవడానికి రీజన్ వెతుకుతారే, మేము అంతే. అవును, వచ్చే టైం అయిందే. ల్యాండ్ అవుతూనే ఫోన్ చేస్తానన్నాడు, ఇంకా రానేలేదు. ఈ బోర్డు చిన్నదిగా ఉందేమో. దీనికంటే పెద్దదైతే దాన్ని బోర్డ్ అనరు, బ్యానర్ అంటారు. మీ రొమాన్స్ ముగిస్తే కాస్త వెనక్కి తిరిగి చూస్తారా? వెల్కమ్ వెల్కమ్ మై సన్. మీరెందుకు వచ్చారు?
నేనే డైరెక్ట్గా ఇంటికి వచ్చేవాని కదా. ప్రాణం నిలవదు కదా నానా. అరే నువ్వు వస్తున్నావని చెప్పినప్పటి నుంచి మీ అమ్మ నిద్రపోకుండా నా చేత కూడా జాగారం చేయించింది. మీరు ఆపండి. విక్కీ, ఎందుకురా ఇంత చిక్కిపోయావు? ఫుడ్ సెట్ అవ్వలేదా? అమ్మా అది ఏయ్ వీళ్ళంతా డైట్ జనరేషన్ వాళ్ళే. భోజనం కూడా క్యాలరీస్ లెక్క వేసుకునే తింటారు, నీళ్లు కూడా కొలిచి తాగుతారు. నాలాగా నీలాగా అనుకున్నావా? మూర్తి, ఇక ఆపండి. పోయిన వారమే వస్తానన్నావు. అమ్మా ఇప్పటికే టికెట్లు లీవులు దొరకడానికి పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. పోనీలే, యుద్ధం గెలిచి వచ్చేసావుగా. ఇప్పుడు అనిపిస్తుంది ఇంత రిస్క్ తీసుకొని నేను వచ్చి ఉండాల్సిందా అని. ఏమైందిరా? ఎందుకు నాన్న అంత మాట అన్నావు? కర్టెసీ కోసమైనా నన్ను ఎవరు పెళ్లికి ఇన్వైట్ చేయలేదమ్మా. ఎవరు పిలవాలి నిన్ను? పెద్ద అక్షరాలతో వేయలేదా ఇన్విటేషన్ లో? సుస్వాగతం పలుకుతున్నాం రాయప్ప మరియు కుటుంబ సభ్యులు అని. ఆ పిలువబడిన వాళ్ళలో నువ్వు లేవా? పేరు పేరు పెట్టి సెపరేట్ గా పిలవాలంటే కుదురుతుందా? అలా కాదు డాడీ, అట్లీస్ట్ అర్జున్ అయినా నాకు ఫోన్ చేసి ఉండొచ్చు ఎవడు? కదా. అర్జున? అర్జును నీ అన్నయ్య. నువ్వే వాడికి ఫోన్ చేసి అన్నయ్య నేను ఏదైనా హెల్ప్ చేయాలా అని నువ్వు అడగాలి. అదో తెలిసి నువ్వేంట్రా ఫార్మాలిటీ పిలవలేదు అంటావు. అదంతా బయట వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి కాదు, తెలుసుకో. ఓహో ఏం జనరేషన్ రా మీదంతా. ఆ, మూర్తి, ఏంటి? వాళ్ళ వైపు తప్పు పెట్టుకుని నా కొడుకుని ఎందుకు తిడుతున్నారు? విక్కీ, నువ్వు జర్నీ చేసి అలసిపోయి ఉంటావు. నువ్వు రెస్ట్ తీసుకో నాన్న. ఓకే అమ్మా. పడుకోరా. పెళ్ళింట్లో బ్యాచిలర్ అమ్మాయిలు దిగుంటారు. నువ్వు ఫ్రెష్ గా ఉంటేనే వాళ్ళకి నీ మీద క్రష్ పుడుతుంది. ఓ మ్యాచ్ మేకింగ్ ప్రోగ్రామ్ ఏదో గట్టిగా పెట్టినట్టున్నారు. అది కాదురా, ఈసారైనా అమ్మాయిని చూసుకుంటావా లేదా? నాకు నిద్ర వస్తుంది. వీడేమిటే పెళ్లి మాట ఎత్తితే ఆవలిస్తాడు. వీడు నా కొడుకేనా లేక? చంపేస్తాను. సారీ పెళ్లికి ముందు నేను ఇలాగే చేసేవాడిని. విక్కీ, ముహూర్తానికి వేసుకోవడానికి నీ కోసం మంచి పింక్ కలర్ షర్ట్ కొన్నాను. యు లుక్ వెరీ ఫ్యాబులస్ ఇన్ దట్ పింక్ షర్ట్. పెళ్ళింట్లో నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. విక్కీ, రే విక్కీ. అయ్యో, నిద్రపోయాడేమోనండి. ఆ డ్రామా రాజా డ్రామాలు ఆడుతున్నాడు. నిద్ర ఏమీ లేదు. మూర్తి, మర్చిపోయాను. ముహూర్తానికి మీకోసం షేర్వాణి కొన్నాను. షేర్వాణినా? అయ్యో, పడుకున్నాడు. మెల్లగా మాట్లాడండి. షేర్వాణినా? అదెందుకు తీసుకున్నావు? అది నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. మూర్తి, ఒక్కసారి వేసుకుంటే ఏమీ అవ్వదు. నేను వేసుకోనట్టు వేసుకోను. అది ఆడవాళ్ళు వేసుకునే చుడిదార్లా ఉంటుంది. అసలే నాకు డయాబెటీస్. అర్జెంట్ అయితే అది విప్పడానికి గంట పడుతుంది. అది వేసుకునేటప్పటికి మళ్ళీ అర్జెంట్ అవుతుంది. యు ఆర్ మేకింగ్ మై లైఫ్ కాంప్లికేటెడ్. ఐసే నేను ఫార్మల్స్ తీసుకున్నాను, అదే వేసుకుంటాను. నాకు అదే కంఫర్టబుల్. చూడండి, ఫార్మల్స్ వేసుకుంటే షుగర్ నార్మల్ అవ్వదు. డైటింగ్ చేయాలి. అదంతా నా వల్ల కాదు, వదిలే. మూర్తి, అవును, ఆ డ్రెస్ ఎప్పుడు తీసుకున్నారు? 1 వీక్ బ్యాక్. మరి నాకు చూపించనే లేదు. ముహూర్తం రోజున పెళ్లింట్లో వాటిని ధరించి మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేయదలిచాను ప్రియా. ఓహో, చూస్తూనే ఉన్నా. ఈ మధ్య నా దృష్టికి రాకుండా నడుస్తున్న కార్యక్రమాలు. మూర్తి, అయితే ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. నేను మీ ధర్మపత్నిని కాదని ఎవరన్నారు? మీరనుకున్నట్టు నేనేమి మూర్ఖురాల్ని కాదు. కాదు, ఖచ్చితంగా కాదు. ఇప్పుడు ఏమైంది ప్రియా? నా కంట పడకుండా మీ అన్నగారి కొడుకు పెళ్లికి ధనమిచ్చిన విషయం. ఎవరో తమరికి ఈ విషయాన్ని సెలవిచ్చిన వారు? మీ తోడబుట్టిన వారు, మీ సహోదరి. ఎవరు? జ్యోతినా? సహోదరి జ్యోతికి ఇదంతా ఎవరు చేరవేశారో? ఇంకెవరు? మీ అగ్రజుడు. ఆ మర్యాద రమణ మూసుకొని ఉండలేడు. అన్నీ మోసుకుపోయి దాని చెవిన ఊదుతూ ఉంటాడు. మా అన్న రా ఏజెంట్ అయి ఉంటే పాకిస్తాన్తో యుద్ధం చేయకుండానే గెలిచేసేవాడు. హలో మేడం, ఈరోజు కాశ్మీర్లో జరుగుతున్న సమస్య మీద మీ ఒపీనియన్ ఏంటి? మూర్తి, టాపిక్ చేంజ్ చేయకండి. నాకు తెలియకుండా డబ్బులు ఎందుకు ఇచ్చారు? అయ్యో, అందులో ఏముంది పద్మ, వాడు మన కొడుకే కదా. పెళ్లికి గిఫ్ట్ ఇచ్చావనుకో. ఓహో, అయితే ఆ డబ్బులు వాపస్ రావు. వస్తాయి. ఎప్పుడొస్తాయి? వచ్చేస్తాయి. మూర్తి, ఎప్పుడొస్తాయి? చూడు వచ్చాయి. పట్టపు రాణి, చింతామణి, వన్నె చిన్నెల భామామణి, ముత్యాలమణి, మణి, నాగమణి, ప్రేమ తరంగిణి. రాణి అబ్బాయి ఉన్నాడు.
జీవితంలో ఏదైనా చెడు జరగబోతుందంటే మనకి ముందుగానే తెలుస్తుందంట. నా లైఫ్లో అలా జరగలేదు. నాకు చివరిగా గుర్తుండిపోయిందల్లా కారులో పడుకోవడం. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. 3 months తర్వాతే కోమా నుంచి కాన్షియస్కి వచ్చాను. ఎంఆర్ఐ స్కాన్, ఫుల్ బాడీ చెకప్ చేయాలి. అన్ని రిజల్ట్స్ ఇందులో కంప్లీట్గా ఎంటర్ చేయండి. ముందు వీళ్ళందరినీ బయటికి పంపండి. విక్కీ మాట్లాడు బాబు, నేను మీ పెదనాన్నని. మాట్లాడు, అందరూ నీ గురించి కంగారు పడుతున్నారు. డాక్టర్ చూస్తే మమ్మల్ని తిడతారు. దయచేసి బయటికి రండి. హలో హలో సార్, చూడు మా ఇంటికి వస్తే నేను బాగా చూసుకుంటాను. ఆ రోజు అందరూ వచ్చారు. అయితే నాలుగేళ్ళ అమ్మా నాన్నలకు దూరంగా ఉన్నా తిరిగి వచ్చాక 4 నిమిషాలు కూడా మాట్లాడలేదు. ఒక్క సెకండ్లో ఏదేదో జరిగిపోయింది. ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు. నాకేడుపు కూడా రాలేదు. అందుకే అన్నాను నేనేమి చెప్పలేను అని. వికీ, ఇట్స్ ఓకే. నాకేడుపు రాలేదు. ఏదో ఒక రకమైన దుఃఖం, కోపం, బాధ, అది ఎలాంటి ఫీలింగ్స్ అని ఎక్స్ప్రెస్ చేయడం కూడా నా వల్ల కాలేదు. ఏదో లోపల వామిట్ చేసుకునే ముందు ఫీల్ ఉంటుంది కదా, అలాంటి ఫీలింగ్. ఏదో మిస్సింగ్. ఇక్కడంతా శూన్యంలా అనిపించింది. అదృష్టం బాగుండి నేను మాత్రం బతికానని అందరూ మాట్లాడారు. టు పుట్ ఇట్ ఇన్ రైట్ వే, ఊపిరి మాత్రమే మిగిలింది. నాది అనుకున్నదంతా పోయింది. కొద్ది రోజులు నేను ఒంటరిగా ఉండకూడదని మా పెద్దనాన్న ಇಂట్లో పెట్టుకున్నారు. ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಒಂದರಲ್ಲಿ ಸಿಲಿಂಡರ್ ಸ್ಫೋಟ ಆಗಿದೆ ಅನ್ನುವಂಥ ಸಂಗತಿ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ. ಹೆಲಿಕೇಳಿ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ನಲ್ಲಿ ಸಿಲಿಂಡರ್ ಸ್ಫೋಟ ಆಗಿರೋದು ಏನಾದರೂ ಭಾಳ ದೊಡ್ಡ ಅನಾಹುತ ಆಗಿದೆಯೋ ಏನೋ ಅನ್ನುವಂಥದ್ದು ಆತಂಕ ಸಹಜವಾಗೇ ಇದೆ. ಇದ್ರ ಬಗ್ಗೆನ ಅಪ್ಡೇಟ್ಸ್ ನಾವು చాలా బాగా చూసుకున్నారు. మంచి భోజనం. చాలు. హలో, అవును నేనే కాంట్రాక్టర్ని. త్వరగా అమౌంట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎన్ని రోజులు సార్ వెయిటింగ్? మంచి క్యారింగ్. విక్కీ, ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావురా? బయటికి వెళ్ళి అలా తిరిగిరా, మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఇవిగో కారు తాళాలు. మంచి ట్రీట్మెంట్. విక్కీ, చాలా లేట్ అయింది, త్వరగా పడుకో. గుడ్ నైట్. అంతా బాగుండేది. అయితే ఒక్కటే ప్రాబ్లం, వాడబ్బ జీవితం నిద్ర మాత్రం వచ్చి చచ్చేదే కాదు. ఒక థియరీ ప్రకారం మనకి నిద్ర పట్టలేదంటే మనం వేరే వారి కళ్ళలో మేలుకొని ఉంటామంట. అది ఎవరి కళ్ళలో నాకు డ్యూటీ వేశారో కానీ రాత్రంతా ఒంటరి పిశాచిలా తిరిగేవాణ్ణి. మోస్ట్లీ కోమాలో ఉన్నప్పుడు ఎక్కువ నిద్రపోయానేమో. ఏం చేసినా నిద్ర మాత్రం వచ్చేది కాదు.
బట్ ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ వన్ పర్సన్, అర్జున్, మా పెద్దనాన్న కొడుకు. అకౌంట్లో రాసుకో బ్రో. ఓకే బాస్. విక్కీ, ఆ, ఈ లైటర్ థ్యాంక్ యూ అర్జున్. రే, సిగరెట్కి థ్యాంక్స్ ఏంట్రా? దీని కాదురా, నేను కోమాలో ఉన్నప్పుడు నువ్వు నీ పెళ్ళిని పోస్ట్పోన్ చేసుకొని నా స్థానంలో ఉండి అమ్మానాన్నలకి అంత్యక్రియలు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా. ఇటు చూడు, చిన్నమ్మ చిన్నాన్లు నా ఫేవరెట్స్. ఐ ఫీల్ సో సాడ్. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. దే వేర్ అండ్ దే ఆర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. లక్కీలీ సంజన వాళ్ళ ఇంట్లో నీ వదిన ఓ, వాళ్ళు మన పరిస్థితి అర్థం చేసుకుని పెళ్లి పోస్ట్పోన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ విషయం గురించి సంజన నుంచి కూడా నో కంప్లైంట్స్. ఇంకో విషయం చెప్పనా, అరేంజ్ మ్యారేజ్లో లవ్ చేయడానికి టైం దొరికిందనుకున్నాం. ఏదైనా కానీ విక్కీ, ఫ్యామిలీ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. థ్యాంక్ యూ అర్జున్. మళ్ళీ చూడు, కమాన్ విక్కీ, వీఆర్ కజిన్స్ బై బ్లడ్, బ్రదర్స్ బై హార్ట్, ఫ్రెండ్స్ బై చాయిస్. కమాన్, దమ్ము కొట్రా. అసలే నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాక తికమకగా ఉంటే అదే టైంలో నా మీద సింపతి చూపించడానికి పెద్ద సమూహమే దిగారు. ఇంకెవరు? నా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. ఇతని గురించి తర్వాత చెప్తాను. ఆ? ఇదే మంత్రం. Vicky, you're a Barbie girl living in a Barbie world. Life is plastic, but it's fantastic. మన చేతిలో ఏముందిరా విక్కీ? ఆన్ అరైవల్ వీసా తీసుకొని వచ్చేసాం. ఆయన ఉండమంటే ఉంటాం, పొమ్మంటే పోతా ఉంటాం. అయితే వెళ్ళి దొబ్బేయొచ్చు కదా. మీ అమ్మా నాన్నల మధ్య సంబంధం కుదిర్చింది ఎవరనుకుంటున్నావు? హె, నేనే. ఇప్పుడు చూడు, నేనే ముందుండి మట్టిలో పూడ్చాల్సి వచ్చింది. నేను చేస్తే పూడ్చే గిడ్చే అవసరం లేదు. నేను నా డెడ్ బాడీని డొనేట్ చేసేసాను. డెడ్ అవడం ఒకటే బాకీ. తొందరగా చచ్చిపోరా. నీ జాబ్ ఏమైంది? అది కోమాలో ఉన్నప్పుడు జాబ్ నుంచి తీసేశారు. యూ డూ వన్ థింగ్, ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి నువ్వు యూఎస్ తిరిగి వెళ్ళు. టేక్ మై వర్డ్స్, ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ గో బ్యాక్ టు యూఎస్. యువర్ ఫ్యూచర్ ఇస్ ఇన్ యూఎస్. గెట్ అప్, గెట్ అప్ మ్యాన్. లేచి నిలబడు. గెట్ అప్ ఐ సే. వెళ్తున్నా. గెట్ అప్. నేను చూసుకుంటానులే. జై బాలయ్య, నేను బాలయ్య బాబు అభిమానిని. మీ అందరికి బందర్ బ్రహ్మ నమస్కారాలు. ఈ బందర్ బ్రహ్మంగాడు మన బంధువు అంట. బేబీ డోంట్ జడ్జ్ మీ. ఈ బందర్ బ్రహ్మంగాడు మాకు బంధువట. వికీ అన్న బావకి హాయ్ అని చెప్పమ్మా. హాయ్ బావా. హాయ్. రే, ఏంట్రా అట్లా చూస్తున్నావు? నీ అందం చూసి పడిపోయినట్టున్నాడమ్మా. 1 quarter a day keeps the problem away. Bro, for all your questions, paper is the only solution. ಅನ್ಯಾಯಕಾರಿ ಬ್ರಹ್ಮ ಈ ಸುಂದರನ ಸನ್ಯಾಸಿ ಮಾಡಬಹುದೇ. ಅನ್ಯಾಯಕಾರಿ ಬ್ರಹ್ಮ ಈ ಸುಂದರನ ಸನ್ಯಾಸಿ ಮಾಡಬಹುದೇ. నీ ప్రాబ్లమ్స్ అన్ని పోయాయి. ఏమైంది విక్కీ? గెట్ అప్ ఐ సే. కపాలభాతి మా అబ్బా నాకు సిగ్గేస్తోంది. ఫ్రూట్స్ తినండి సార్. నేనేం ఫీల్ అవుతున్నానని ఎవ్వరు అడగలేదు. అందరూ వారి ఇష్టం వచ్చినట్టు వాగేసి వెళ్ళిపోయారు. హలో సార్. హలో. ఇన్సూరెన్స్ పాలసీ పేపర్ మీద మీ సిగ్నేచర్ కావాలి. ప్రొసీజర్ అంతా ముగిశాక 1 వీక్లో మీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. బట్ ఇన్సూరెన్స్, అమ్మా నాన్న నా కోసం లైఫ్ లాంగ్ కష్టపడ్డారు. వారు పోయాక కూడా నేను బాగుండాలని ఇన్సూరెన్స్ చేసుకున్నారు.
నా పిల్లలకి నేను ఇంత చేయగలనా అనేది డౌటే. థ్యాంక్ యూ సార్. కొద్ది రోజులు పెద్దమ్మ ఇంట్లో బాగానే ఉండేది. అది కాదే జ్యోతి, ఈ విక్కీ ఏమన్నా చిన్నపిల్లడా? వాడికి కొంచెమైనా లోకజ్ఞానం ఉండద్దా? పాపం పిల్లాడు బాధలో ఉన్నాడు, 1-2 రోజులు మా ఇంట్లో ఉండి పోతాడు అనుకుంటే 1 నెలైనా పోకుండా మమ్మల్ని బాధ పెడుతున్నాడే. అవును జ్యోతి, నువ్వు రూమ్లో ఒక్కదానివే ఉండి మాట్లాడుతున్నావు కదా, ఎవరైనా వింటే నా ఇమేజ్ పోతుంది. ఇమేజే ముఖ్యం. మా ఇంటికి ఎవరు వస్తారు ఇదంతా వినడానికి? నువ్వు చెప్పొదినా. మీ అన్నకు రాను రాను మంచి చెడుకి వ్యత్యాసం తెలియకుండా పోతోంది. విక్కీ ఇంటికొచ్చిన దగ్గర నుంచి నా మొగుడితో గొడవ పడ్డానికి కూడా నాకు ప్రైవసీ దొరకడం లేదంటే నమ్ము. పొద్దున్నే 7 గంటలు అవుతూనే వస్తున్నాను. మళ్ళీ మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంటకే రాత్రి 8 గంట కొడుతూనే వీడేంటి బేకార్లో ఇంట్లో కూర్చొని 3 పూట్ల మెక్కి తింటాడు. ఇలాంటి తిండిపోతేని నేనెక్కడా చూడలేదు. నాకైతే రోజంతా వంటలు చేసి చేసి విసుగొచ్చేస్తోంది. అది మాత్రమే కాదు, ఇక్కడ ఒక తల్లిదండ్రులు పోగొట్టుకుని ఏడుస్తున్నాడు, నువ్వేమో 3 పూట్ల తిండి పెట్టినందుకు ఫోన్లో చాడీలు చెప్తున్నావు. అమ్మా నాన్న ఉన్నప్పుడు నువ్వు ఇంటి వైపు ఎందుకు రావు బాబు అని బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు చూస్తే ఫోన్లో కథలు చెప్తున్నావు. మా నాన్న మీకోసం తక్కువ చేశాడా? ఆయన పేరు మీద వచ్చిన ఇంటిని నీ పేరునేగా రాశాడు. నీ కొడుకు పెళ్లికి మా నాన్నే డబ్బులు ఇచ్చాడు, అదేనే గుర్తుందా? మీలాంటి వారిని సెల్ఫిష్ రెడీ ఆవకాయ. ఆ రోజు కొట్టాలన్నంత కోపం వచ్చింది. అయితే జ్యోతి, ఒక స్మాల్ రిక్వెస్ట్ అమ్మా. ఈ విక్కీని 1-2 వారాలు మీ ఇంట్లో పెట్టుకుంటావా? హలో 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 వదినా. హలో జ్యోతి. హలో వదినా, నాకు సరిగ్గా వినపడలా. హలో హలో జ్యోతి. హలో, మాట్లాడు వదినా. జ్యోతి వినిపిస్తోందా? హలో 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 వదినా, నువ్వు చెప్పేదేమీ వినపడటం లేదు. కాస్త గట్టిగా మాట్లాడు. హలో 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 జ్యోతి. హలో. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం మా నెట్వర్క్ పరిధిలో లేదు. నాకెందుకు ఫోన్ ఇస్తున్నావు? ఫోన్ కట్ చేసిందా? బంధువుల అసలు రంగు అర్థమయ్యే కొద్దీ తల్లిదండ్రుల అన్కండిషనల్ లవ్, క్యారింగ్ ఎంత గొప్పదో తెలిసొచ్చింది. చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరు నా వారు కాదు. నేను అనాథరనే ఫీలింగ్ ఉంది కదా, అది హారబుల్. అందుకే ఎవరికి దొరకకుండా నేను ఒంటరిగా ఉండాలని డిసైడ్ చేసుకొని నా ఇంటికి చేరుకున్నాను. ఫోన్ ఆన్సర్ చేయటం లేదు నాన్న. వాడి మనసుకి నొప్పి కలిగించేలా ఏదో అనుంటావు, అందుకే ఇల్లు వెళ్ళిపోయి ఉంటాడు. మీకెప్పుడు నా మీద అనుమానం. అమ్మ నాన్న లేని బిడ్డ కథని ఎంతో ప్రేమగా చూసుకున్నాను. నాకు అర్జున్ అయినా సరే, విక్కీ అయినా సరే, ఇద్దరు సమానమే. విక్కీ, ఎక్కడికి వెళ్ళావు నాన్న? విక్కీ, ఎందుకు కాల్ పిక్ చేయలేదు? విక్కీ, నిన్నే బాబు, నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారా? విక్కీ,
చూడండి ఇలా ఉంటుంది. ఒక్క మాట చెప్పకుండా బ్యాగ్ సర్దుకొని తుర్రుమన్నాడు. రే విక్కీ ఆగరా. అరే ఏమైంది వీడికి? ఏమైంది? విక్కీ కాస్త ఆగునా. థ్యాంక్ యూ పెదనాన్న, నేను మా ఇంటికి పోతున్నాను. హే విక్కీ నువ్వు ఉన్నావు చూడు. అయ్యో నేనేమి అనలేదు స్వామి, వాడు వెళ్ళిపోతానంటే నాదా తప్పు. హాయ్ మై సన్. ఏంట్రా విక్కీ ఇంకా బయటే ఉన్నావా? పార్టీ గీటీలని తిరగకురా. అమ్మా వర్క్లోనే ఉన్నాను. చాలే ముందు ఇంటికి వెళ్ళు. అయ్యో మొహానికి పోస్తావేంటే నువ్వు? అయ్యో పోయింది వెళ్ళు, నువ్వు తయారవు. ముందు డిన్నర్ రెడీ చేయి. హాయ్ ఇలా చూడరా, నేను తండ్రిలా కాకుండా ఓ ఫ్రెండ్లా సజెషన్ ఇస్తాను. కావాలంటే 2 పెగ్స్ వేసుకో, కానీ డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దు. ఏమన్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏం కాదే, కావాలంటే కొంచెం మందు తీసుకో, డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దు మీ అంటున్నా. బుద్ధులన్నీ వాడికి నేర్పకండి. వాడు నా కొడుకు. Hey bro, for all your problems, paper is the only solution. అంతటా భ్రమే భ్రమే కంట్లో నీరే కథలే రాస్తే గుండె చెరువై పోయే బాధ హాయి తీరం వెంట మనసే పడవై పోయే
చెప్పేది విను, కదిలించుకో. తిడుతుంది. కమలాకాంత త్రైలోక్యం మంగళం. ఏంట్రా ఇక్కడ ఇంత కంపు కొడుతోంది? 3 నెలల నుంచి వేసిన తాళం వేసినట్టే ఉంది. ఏమంటున్నారు మేడం? 3 రోజుల క్రితమే మూర్తి గారి కొడుకు వచ్చాడు. ఎంత దారుణంగా స్మెల్ వస్తోంది. ఇస్ ఇట్ స్టిల్ అలైవ్ ఆర్ డెడ్? లోపల నుంచి ఇంతగా స్మెల్ వస్తుందంటే అతను బతికుంటే ఛాన్సే లేదు. మనం పోలీసులకు ఫోన్ అలా చేద్దాం. కాదు, ఉండండి, మనం ముందు కన్ఫర్మ్ చేసుకుందాం. విను విను డింగ్ డాంగ్ బెల్ పుషీ నాట్ ఇన్ ద వెల్. అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం? డోర్ పగలగొడదాం. ఎస్, అదొక్కటే ఆప్షన్ ఇప్పుడు. అరే ఏంటి ఇంత కంపు కొడుతుంది? అయ్యో తిన్న చెత్త మొత్తం ఇక్కడే పడేస్తున్నారు. ఎలా ఉందో చూడు. ఏంటిది? ఇతను బతికుండగానే కుళ్ళిన శవంలో కంపు కొడుతున్నాడు. ఇంకా నయం, ఇప్పటికన్నా లేచాడు. లేకపోతే అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి మార్చరికి పంపించేవాళ్ళు. ఈ అబ్బాయా మూర్తి గారి కొడుకా? I cannot forget the look on their faces. ఒక్కోసారి మనలో మార్పు రావాలంటే పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీచ్ల కంటే ఒక చిన్న అవమానమే సరిపోతుంది. So in that moment, I decided to change myself. Yay! Shiva, 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 Shiva. నా బైసెప్స్ ఎట్లా ఉన్నాయి? బాసు, నీ బైసెప్స్ అదుర్స్. ఒరే మావా, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందంట. ಕನ್ನಡದ ಮಣ್ಣಿನಲ್ಲಿ ಹುಟ್ಟಿರುವ ಶಿವ ಶಿವ keep pushing it higher ಶಿವ 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 100, 99, 98, 97, 95, 100, 99. I can see myself thinking shit, rocking and talking but I'm sick, looking inside this bag of tricks, breaking the leg is another kick. 70, 69, 68. Oh, it's a new day, oh, it's a new dawn, oh, wait till you know, you can have it all. Oh, it's a new day, oh, it's a new dawn, oh, wait till you know. 3, 2, 1. ఈ సినిమాల్లో మాత్రమే హీరోలు ఒకే సాంగ్లో డిప్రెషన్ నుంచి బయటపడి నార్మల్ అయిపోతారు. రియాలిటీ స్లో అండ్ సాడ్గా ఉంటుంది. ఈ పాత సినిమాల్లో సముద్ర పాలలు, ఊగే కొబ్బరి చెట్లు, బద్దలే అగ్నిపర్వతం ఫ్రీజ్ అవుతుంది కదా, అలా నా జీవితం ఫ్రీజ్ అయినట్టే నిలిచిపోయింది.
-1 -2 -9,998 -9,999 -10,000 -10,001 -10,002. నేను ఎంత ప్రయత్నం చేసినా నిద్ర మాత్రం పట్టేది కాదు. కంప్లీట్ రెస్ట్లెస్ అయిపోయాను. చిన్న చిన్న విషయాలకంతా ఇరిటేషన్ వచ్చేసేది. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో సార్, ఇటు సార్ మాకు ఒక వీడియో తీసి పెడతారా ప్లీజ్ ప్లీజ్? థ్యాంక్ యూ. 1 2 3 స్టార్ట్. ఓకే. ఇది సంసారాలు ఉండే చోటు. ఏంటిది తగ్గతిమి తగ్గచును ఎప్పుడు? అయ్యో సార్, అది అలా కాదు సార్. శివ శివ మీరు సరిగ్గా తీయలేదు. ఎలా తీసారు చూడండి. ఇప్పుడు ఆడవే. శివ 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 శివ. నా ఇరిటేషన్ లెవెల్స్ ఎంత పీక్కి వెళ్ళిపోయాయంటే నా లైఫ్లో జరిగిన మోస్ట్ కమర్షియల్ ఇన్సిడెంట్ మీకు చెప్పాల్సిందే. చికెన్, బటర్ఫ్లై, తలమాంసం, బోటి, పాయ, లివర్ ఫ్రై, బేజ ఫ్రై. చాలా మంది కస్టమర్లు ఉన్నారు, అందుకనే లేట్ అయిందన్నా. బాయ్ ఆర్డర్ చేసి ఎంతసేపు అయింది? తీసుకుని తొందరగా. ఏం చేస్తున్నావురా అక్కడ? తొందరగా తీసుకుని రా, తొందరగా రావాలి రావాలి. ఒక నిమిషం అండి. టోకెన్ నెంబర్ 25 ఆర్డర్ రెడీ అయిందా? తొందరగా తీసుకురారా. తొందరగా తీసుకురారా. ఎంతసేపు? లేట్ అయింది. సార్ సార్, కొంచెం సౌండ్ లేకుండా తింటారా? ఓకే ఓకే. వెయిటర్, నా మనుషునే కొడతావుడా? ఈ పార్టీ నా పార్టీ కలిస్తే మనల్ని ఎవ్వరూ పీకలేరు. అందుకే కదా ఈ పార్టీ అరేంజ్ చేసి చేయగలుపు మళ్ళా. హ్యాండ్ షేక్. ఇక ప్రభుత్వం మందే.
ఆ రాత్రి నేను చాలా రోజుల తర్వాత నిద్రపోయాను. సౌండ్ స్లీప్. ఆ బొక్కలో సౌండ్తో మొదలైన గొడవ నాకు కిక్కెక్కినట్టు ఆల్మోస్ట్ 46 గంటలు నిద్రపోయేలా చేసింది. ఆటో ఇధర్ సే ఆయా. ఏయ్, నేను తెలుగు వాణ్ణి, నర్సులు హిందీ వాళ్ళు. నువ్వు తెలుగులోనే చెప్పు. వాట్ హ్యాపెండ్? ప్రమాదం, యాక్సిడెంట్. అలాగా తెలుగులో చెప్పు. ఎలాగా? అది రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆటో వచ్చి గుద్దింది, యాక్సిడెంట్ అయింది. నో 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 నో, నిన్ను చూస్తుంటే ఆటో వచ్చి గుద్దినట్టుగా లేదు, ఆటో వాడు దిగొచ్చి గుద్దినట్టుగా ఉంది. కరెక్టా? సారీ డాక్టర్, ఏదో స్మాల్ ఫైటింగ్. కన్ఫర్మ్డ్. కొట్టావా? కొట్టించుకున్నావా? కొట్టేశాను డాక్టర్, నలుగురు వచ్చారు. నువ్వు కొట్టావా? నిన్ను చూస్తే డీసెన్సీకి ప్రొఫైల్ పిక్చర్ లా ఉంది. టాబ్లెట్ బిఫోర్ ఫుడ్. ఈ ఆయింట్మెంట్ మాత్రం 2 తీసుకో. ఇదిగో తీసుకో. తీసుకోండి. ఆయింట్మెంట్ 2 ఎందుకు? ఒకటి నీకు, ఇంకోటి నాకు. గెట్ లాస్ట్ చేసే. చోక్రీ కాటన్ లావు. ఏం కాలేదు, ఏం కాలేదు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద ఫిజికల్ పెయిన్, ఇట్స్ అబౌట్ ద యాంగర్ దట్ ఐ వాంటెడ్ టు పుట్ అవుట్. సో ఐ డిసైడెడ్ టు ఫైట్. ఫైనల్గా నా నిద్ర కోసం మళ్ళీ ఒక ముహూర్తం ఫిక్స్ అయింది. సార్, అందరినీ దొడ్డికి పోయేలా కూర్చోబెట్టాను. ఎట్టుంది? ఏయ్, ఏందిరా మీ లొల్లి? సార్, మేం పాటకి మేం ప్లేయింగ్ సార్. దిస్ అన్నా ఓన్లీ కేమ్ అండ్ కొట్టిండి సార్. తూచెరి బాచన్. వస్తే తెలుగులో మాట్లాడు, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడు. ఏదో ఒకటి ఫిక్స్ అయి మాట్లాడు. ఛేదించరా. ఎందుకురా కొట్టినావు వీళ్ళని? సార్, నాకు నిద్ర రావడం లేదు, అందుకే కొట్టాను. సార్, ఏమంటుండ్రు సార్ వీడు? నీకు నిద్ర పట్టలేదు సరే, వీళ్ళని కొట్టడానికి ఏందిరా లింకు? సార్, అకార్డింగ్ టు థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఏందయ్యా వీడు రిలేటివ్ అంటాడు, నీ రిలేటివా? హలో కాప్స్. ఎవరు మీరు? ఎవరు సైడు? డీల్ మాట్లాడుకుందామా? సార్, బాగా పైసలుండి బలిసిన లెక్కనున్నాడు. గట్టిగా పిండేద్దాం. డీల్ మాట్లాడండి, మాట్లాడండి. 10,000. 2,000. 8,000. 2,000. 6,000. 2,000. 4,000. 2,000. 3,000 ఫైనల్. 3,000 ఫైనల్. 3,500 ఫైనల్. అర్థం కాలేదు. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. స్క్రూ లూజా వీడికి? 3,000 ఒప్పుకుంటే 3,500 ఇస్తాడంటాడేంటి? సార్, అదంతా పట్టించుకోమాకండి. వచ్చినంత వచ్చింది. ఒప్పుకోండి, ఒప్పుకోండి. డీల్. 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 ఇదిగోండి సార్ టీ. రెడీగా ఉంది, వెళ్ళి ఆ స్టూడియోలో ఇచ్చేస్తా. సరే అన్నా. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. ఏంట్రా ఇదంతా? నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? మూర్తి గనక బతికుండుంటే బెల్ట్తో కొట్టేవాడు. సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే అయ్యిందేదో అయ్యింది. విక్కీ, డూ సమ్ వర్క్. మనసు వేరే పనుల్లో ఎంగేజ్ అయ్యిందంటే నీ బాధ మర్చిపోవడానికి హెల్ప్ అవుతుంది. సింపుల్గా ఉండే ఉద్యోగం చూశాను,
నీ క్వాలిఫికేషన్కి సరిపోయే ఉద్యోగం కాదు, నీ సిచ్యుయేషన్కి సూట్ అయ్యే ఉద్యోగం. ట్రై దిస్. సరే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నా సంతోషం కోసమైనా ఆ ఎన్వలప్ తెరిచి చూడు. గుడ్ మార్నింగ్ వివేకానంద్. మీ పెద్దనాన్న నీ గురించి అంతా చెప్పారు. నువ్వేవి దిగులు పడకు. ఈ స్కూల్ వాతావరణం నీలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది. దిస్ విల్ బి ఎ రిఫ్రెషింగ్ యాక్టివిటీ ఫర్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. దిస్ స్కూల్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ స్టూడెంట్స్ గ్రోత్ ఫర్ అవర్ బెటర్ సొసైటీ. ప్లీజ్ కమ్. మా స్కూల్ పిల్లలు వెల్ డిసిప్లిన్డ్ అండ్ ఫోకస్డ్. దే ఆర్ వెరీ లవ్వింగ్ అండ్ టీచర్స్ ఫ్రెండ్లీ. బై ద వే, నీ ఫేస్ మీద చేతికి ఆ గాయాలేంటి? అది एक ऑटो इधर से आया, एक्सीडेंट. All good? Yes sir. This is your classroom. Anyways, best of luck for your first day teaching. God Thank bless you, you. sir. Thank Good you. luck. Yeah, thank you. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నేనే మీకు కొత్తగా వచ్చిన మ్యాథ్స్ టీచర్. నా పేరు వివేకానంద. సార్, మీ పేరు తెలుసుకొని మేమేం చేయాలి? ముందు పాట నేర్పించండి. థ్యాంక్ యూ సార్. నీ పేరేంటి? నేను ముందే చెప్పాను కదా సార్, పాట నేర్పియండి. థ్యాంక్ యూ సార్. జెన్ ఆల్ఫా కిడ్స్. నాదొక విచిత్రమైన స్టేట్ ఆఫ్ మైండ్. చెప్పినా అర్థం కాదు, చెప్పకుంటే అసలు తెలిసే పరిస్థితే లేదు. మనసులో అగ్నిపర్వతాలు మండుతుంటే అరచేతిలో పూలు వికసిస్తాయా? ఛాన్సే లేదు. నా ఎగ్జిస్టెన్స్ ఫైట్ని కోరుకుంటుంది. ఆ రోజు నుంచి ఏ పని లేదు, ఓన్లీ కొట్టడం లేదా కొట్టించుకోవడం. లైఫ్ మళ్ళీ యాక్షన్ మోడ్కి స్విచ్ అయింది. స్టేట్ ఛాంపియన్షిప్ గెలిచాను. నెక్స్ట్ మిస్టర్ ఇండియా మందే. బ్రో. I can see myself making shit, rocking and talking, but I'm sick. Looking inside this bag of tricks, breaking a leg is another kid, another kid.
హలో డాక్టర్. మళ్ళీ ఎక్కడ తన్నించుకొచ్చావురా నాయనా? అయ్యో కర్మ. ఇదిగో తీసుకో. యాక్చువల్లీ పెయిన్ వైన్ కంటే ఎక్కువ కిక్ ఇవ్వడం మొదలైంది. అలాంకే విసుకొచ్చి ఇలా నిద్రపోయాను. చాలే, ముందు ఇంటికి వెళ్ళు. ఏమన్నారు? ఏం మాట్లాడుతున్నారు? వివేకానంద, ఇతన్ని వెతకడానికి మా కాళ్ళు అరిగిపోయాయి. ఎలాగో అలా వెతికి పట్టుకొచ్చాం. వచ్చాడా? సార్ వచ్చాడు సార్. రండి, కూర్చోండి. ఇటు రావయ్యా. ఇతనే 1 వేలో వచ్చి మీ కారు యాక్సిడెంట్ చేసింది. ఇన్ని రోజులు ఫ్యామిలీతో పాటు అబ్స్కాండ్ అయ్యాడు. ఇప్పుడు దొరికాడు. వీడి భార్య కూతురు బయట వెయిట్ చేస్తున్నారు. రేపే వీడిని కోర్టుకి పంపిస్తాం. మీరు మీ లాయర్తో కలిసి రేపే కోర్టుకు వచ్చేయండి. కేసు గట్టిగానే ఉంది. ఈ స్టేషన్ అనుకున్నావా, చేపల మార్కెట్ అనుకున్నావా? రౌడీలా బిహేవ్ చేస్తున్నావు. సారీ సార్. పిలిస్తే ఇలాగ చేసే తీసుకుపండి, తీసుకుపండి. బయటికి పంపండి సార్. వెళ్తున్నా సార్. బయటికి పంపండి. రెండు తగిలించి లోపలేస్తే దారికి వస్తాం. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదండి మీ వారికి. అప్పటిదాకా నేను ఏడ్చింది లేదు. కంటి నుంచి ఒక్క చుక్క నీరు కాడ్చింది లేదు. ఐ క్రైడ్ ఆఫ్టర్ 195 days. వికీ, కంటిన్యూ. వేర్ వాస్ ఐ? పూల్. ఆ రోజు స్విమ్మింగ్ పూల్లో మా అమ్మ ఊళ్ళో పడుకున్నట్టు అనిపించింది. బిడ్డ పుడుతూనే ఏడిస్తే సజీవంగా ఉన్నాడని అర్థం. ఆ రోజు నేను చంటి బిడ్డనయ్యాను, మళ్ళీ పుట్టాను. ఉప్పు కొంచెం ఎక్కువైంది కదా. వాట్సే?
అందరూ నవ్వారు, కానీ నాది మాత్రం నో రియాక్షన్. చిరు జల్లుల్లో తడిసినట్టు సంతోషం లేదు, అలాగని బగబగా మండే దుఃఖం లేదు. ఋతువులన్నీ నా జోలికి రావడం మానేసాయని అనిపించింది. సో ఐ డిసైడెడ్ టు స్మైల్. అందరూ నాతో కలిసి గుర్తు కలపండి. ఈ సైడ్ గమనించి మరీ వచ్చారు. నవ్వండి. నవ్వు నాయనా, నవ్వితే మీ అమ్మ కంటేమి పోదు. బలవంతంగా పువ్వులు వికసించవు, ఆర్టిఫిషియల్గా నవ్వు రాదు. అలా ప్రయత్నించినా అది సంతోషాన్ని ఇవ్వదు. రెడీ? 1 2 3 హ్యాపీ బర్త్డే విక్కీ. విక్కీ బాగా చదువుకో, కడుపు నిండా తిను, ఆరోగ్యం జాగ్రత్త, హ్యాపీగా ఉండాలి. అరే అవన్నీ ఉండని, బాగా ఎంజాయ్ చేయి. పార్టీ హార్డ్. మీరు ఊరుకోండి. విక్కీ నిన్ను చాలా మిస్ అవుతున్నాం నాన్న. ఈసారికి దూరం నుంచే విష్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఎలాగో ఇక్కడికి వచ్చేస్తావు కదా, అప్పుడు గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే మై సన్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మై సన్. ఏం చేస్తున్నారు? ఇందులో చాలా షుగర్ ఉంటుంది. హే, ఇది షుగర్లెస్ కేక్. షుగర్లెస్? ఎగ్లెస్ కేక్ గురించి విన్నా, ఈ షుగర్లెస్ ఏంటి? మార్కెట్ లో ఇలాంటివి చాలా దిగేలే, నీకు అర్థం వికీ కాదు. మీ నాన్న నేను చెప్పిన మాట వినడం లేదు. చూడు వికీ, మీ నాన్నకి ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు. అసలే షుగర్ పెరిగిపోతుంది. వికీ, నాకు షుగర్ ఎక్కువైతే షుగర్ డాడీ అవుతాను కదా. ఏం లేదే, స్వీట్ డాడీ అవుతాను కదా అంటున్నాను. తినవే నా బంగారం. ఇవాళ వాడు బర్త్డే కదా, తిను. హ్యాపీ బర్త్డే నాన్న. అయ్యో అయ్యో మూర్తి, వికీ మీ నాన్న ఓవర్ చేస్తున్నాడు, నువ్వు జాగ్రత్త. నేను తర్వాత కాల్ చేస్తాను. హ్యాపీ బర్త్డే. నా లైఫ్లో మనస్ఫూర్తిగా నవ్వింది అంటే మా అమ్మ నాన్న తోడుగా ఉన్నప్పుడు మాత్రమే. ఆ రోజుల్లోకి వెనక్కి వెళ్తే సంతోషంగా ఉంటానేమో అనిపించింది. సో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలని డిసైడ్ అయ్యా. నేను చెప్పబోయేది మీకు కొంచెం ఓవర్గా అనిపించవచ్చు, బట్ యాక్చువల్లీ ఐ డిసైడెడ్ టు బిల్డ్ అ టైమ్ మిషన్. Parents, I'm coming. Ready?
जो 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 लाली जो 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 ఎక్కడో తాళం పెట్టి మర్చిపోయిన మీ సంతోషానికి మేము కీ వెతికిచ్చి సాయం చేస్తాం. ఆ కీ వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. కంటిన్యూ. ఏంటి ఫస్ట్ డే ఫస్ట్ సెషన్. Yesterday has no value. Tomorrow has no shape. So life is best. Live today. ఈ క్షణంలో జీవించండి. మనసులో ఉన్న భారాన్ని బయటకు పడేయండి. ఓకే ఓకే. చెప్పండి. मेरे को ఇప్పటిదాకా 2 సార్లు మిస్క్యారేజ్ हो गई. నా ఫ్యామిలీ నా మర్దు అందరూ నన్ను చూసి చాలా చిల్లారే. इसमें నా గల్తీ ఏముంది? అబ్ నేను 3 బార్ హమల్ సే ఉన్నాను. ఈ బిడ్డని కూడా గవార్తుకి అని భయం వేస్తుంది మేరకు. అన్సర్టనిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎదుర్కొనే శక్తి ఉన్న వాళ్ళకే కష్టాలు వస్తాయి. గడిచిన అనుభవాలు మనకి గుణపాఠాలు నేర్పుతాయి. గెలిచాక వచ్చే సంతోషం ఉంది కదా, అది మన గాయాలని మరపింప చేస్తుంది. కమ్, లెట్స్ హోల్డ్ హ్యాండ్స్. Close your eyes. We are all there for each other. Keep going. Time heals everything. Believe in yourself. Be positive. Keep smiling. Hands down. సారీ, నాకు కొంచెం స్వెటీ పామ్స్, అందుకే నా పిల్ల ఈజీగా జారిపోయింది. ఇట్ హర్ట్స్. ఐ నో. తత్తరికే ఎక్కడ So దొరికిన guys, సంతో ఇదంతా. we have a new member today, Vivekananda. So, welcome to Better You. I'm Divya. Why don't you introduce yourself? Okay, take your time. Next week చెప్పండి. నెక్స్ట్ వీక్. Vicky. నెక్స్ట్ వీక్. Vicky. నెక్స్ట్ వీక్. అందరూ ఈ యాక్టివిటీ షీట్లో ఉండే యాక్టివిటీస్ అన్నీ చేయాలి. ఎవ్రీ యాక్టివిటీ ఈజ్ కస్టమైజ్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. సో 1 month అయ్యాక నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు అందరూ వారి వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. స్పెషల్లీ యూ, వికీ. యువర్ స్టోరీ విల్ బికమ్ సమ్వన్ సర్వైవల్ గైడ్. ఓకే? ఓకే. డియర్ వికీ, నువ్వున్న పరిస్థితి నాకు అర్థమైంది. అలాంటి సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను. అయితే ఆ కథ అంతా నీకు ఈ లెటర్లో చెప్పడం ఇష్టం లేదు. ఈ ఫైల్లో అందరితో ఎలా మింగిల్ అవ్వాలనే యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ట్రై చేసి చూడు. వికీ, 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 వికీ. లైఫ్లో ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. బందర్ బ్రహ్మో, బందర్ బ్రహ్మో, బందర్ బ్రహ్మో, మాస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బందర్ బ్రహ్మో మనకి జై. సార్ ఇటు చూడండి. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? బాగుంది, బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనరా? మీరు ఫ్యామిలీతో వచ్చారా? మీరు ఫ్యామిలీతో వచ్చారా? మూవీ ఎలా ఉంది? ఫోకస్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. ये तेरा एक मेरा. థ్యాంక్ యూ. మ్యూజిక్ హీల్స్ ఎవ్రీథింగ్. మేక్ సమ్ నాయిస్. మేడం చెప్పినట్టు షీట్లో ఉన్న అన్ని యాక్టివిటీస్ని కంప్లీట్ చేశాను. కానీ అన్నిటికన్నా ఫన్నీ అనిపించింది డేటింగ్ యాప్స్.
గోల్డెన్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే. మీరేం తీసుకుంటారు? నాకి తెలుగు రాదు. आपको हिंदी नहीं आता क्या? आता जाता शा. हाँ, क्या बोला? कुछ नहीं. इंग्लिश? ना, इंग्लिश नहीं. आप इंडिया में रहकर हिंदी कैसे नहीं आता है? आता आता, थोड़ा थोड़ा आता. क्या क्या आता है? बोलो. भैया थोड़ा प्याज डालो, भैया थोड़ा पानी डालो, भैया थोड़ा पिंडा कोड़ा डालो. क्या बोला? गाड़ दे गुड बोला. चल हट. వచ్చినప్పటి నుంచి నువ్వేమీ మాట్లాడడం లేదు. కనీసం నీ పేరైనా చెప్పొచ్చు కదా. మైకల్ మోనికా, వాట్ హ్యాపెండ్? వాష్రూమ్. నేను వస్తాను. నో 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 నో, నేను కొన్ని పోయి వస్తాను. ఇట్స్ ఓకే, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ప్లీజ్ ప్లీజ్ నథింగ్ విల్ హ్యాపెన్. ప్లీజ్ 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 మమ్మా, ప్లీజ్ 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 ప్లీజ్. ఒరే బావా ఉండ్రా. One double cheese sandwich? Yes, ma'am. Okay. And I want one Long Island iced tea. Okay, ma'am. And one chocolate brownie. That's it. Okay, ma'am. Yeah. Okay, Yeah, thank thank you, you. I think your phone is vibrating. Oh, Oh. oh, it's not my phone. స్టార్టింగ్లో కొంతమంది అమ్మాయిలు వర్కౌట్ అవ్వలేదు, కానీ ఆ తర్వాత సారీ గైస్, కొంచెం లేట్ అయింది. సెషన్ మొదలెడదామా? అందరూ వచ్చారు కదా. విక్కీ ఎక్కడా? అందుకైనా ఆ రోజు హీరో గారు రాలేదు. ఇప్పుడు స్టోరీ కంటిన్యూ చేయాలా వద్దా? చెప్పు. నువ్వు కంటిన్యూ చేయి, స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బ్రో అన్నట్టు ఆ యాప్ పేరేదో చెప్పావా? నువ్వు పేరు తెలుసుకుని ఏం చేస్తావు బ్రో? నీ చెయ్యి ఇప్పుడు జారుడు పడలే కదా. విక్కీ. దెన్ ఐ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్, మైండ్ బ్లోయింగ్. మన ఫస్ట్ మీటింగ్ చాలా డిఫరెంట్గా ఉంది, కానీ ఫస్ట్ మీటింగ్ ఇలాగే ఉండాలని వాళ్ళకి చాలా కండిషన్స్ ఉన్నాయి. Hi Vicky. Hi Neha. How are you? I'm good. Momos? సో మీ ఇల్లు ఎక్కడ? తినేటప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడేటప్పుడు తినకూడదు. నీ అమ్మ నాన్న ఎప్పుడు చెప్పలేదా? యాక్చువల్లీ నాకు అమ్మా నాన్న ఎవరు లేరు. ఓకే ఓకే యా ఓకే. సో లివ్ ఇన్ ద ప్రెజెంట్. ఓ, మోమోస్తో పాటు చట్నీ బాగుంది, నువ్వు ట్రై చేయి. In the night. సో మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం?
మళ్ళీనా? కలవకపోవచ్చు. ఎందుకు? ఐ హ్యావ్ మై రీజన్స్. ఫేర్ ఎనఫ్. మీకు లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? వై? జస్ట్ టెల్ మీ. నో వే. యాక్చువల్లీ నాకు నమ్మకం లేదు, బట్ మిమ్మల్ని చూసాక ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. క్రింజ్ బట్ నైస్ ట్రై. ఐఎమ్ సీరియస్. మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నావు? నెక్స్ట్ టైం కలుస్తామా లేదా మన చేతిలో లేదు. బట్ లెట్ డెస్టినీ డిసైడ్, రైట్? నాకు డెస్టినీకి అంత సెట్ అవ్వదండి. నాకు టైం అవుతుంది విక్కీ. బాయ్. బాయ్. ఆ రోజు ఎక్కడి నుంచి అంత ధైర్యం వచ్చిందో తెలియదు. మనసుకు నచ్చింది తనకు చెప్పేశాను. నెక్స్ట్ డే నుంచి ఒకే ఒక టాస్కే, ఆ అమ్మాయిని వెతకడం. డే అండ్ నైట్ తన కోసం వెతకని చోటంటూ లేదు. ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ నేను అమ్మాయిని నిజంగానే కలిసానా లేదా ఇమాజిన్ చేసుకున్నానా అని అనుమానం మొదలైంది. ఇది ఇలా నడుస్తుంటే వచ్చే 13న అమ్మా నాన్నల సంవత్సరికం చెయ్యాలి. నువ్వేం ఆలోచించావు విక్కీ? ఇక్కడ చేద్దామా లేదంటే మా ఇంట్లో చేద్దామా? ఇక్కడే చేద్దాం పెద్దనాన్న. సరే, అదే చెబుదామని వచ్చాను. పెద్దమ్మకి ఇంకా జ్యోతి అత్తయ్యకి చెప్తాను, వచ్చి హెల్ప్ చేస్తారు. వద్దు పెద్దనాన్న, నేనే చేస్తాను. నాకు రిలేటివ్స్తో పెద్దగా పరిచయం లేదు. మీరు ఎవరెవరికి ఇన్ఫామ్ చేయమంటారో నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను. నేనే ఇన్ఫామ్ చేస్తానులే విక్కీ. లేదు పెద్దనాన్న, నేనే ఇన్ఫామ్ చేస్తాను. అమ్మా నాన్న పోయినప్పుడు నేనేం చేయలేకపోయాను. అట్లీస్ట్ ఇప్పుడైనా. సరే కన్నా, నేను వస్తాను. ఏవైనా కావాలంటే ఇబ్బంది పడకుండా అడుగు. చూడు, అమ్మా నాన్నల మంచి ఫోటో ఒకటి రెడీ చేయి. అలాగే, చూస్తాను. బాయ్. సార్, బిక్కీ, ముహూర్తానికి వేసుకోవడానికి నీ కోసం మంచి పింక్ కలర్ షర్ట్ కొన్నాను. యు లుక్ వెరీ ఫ్యాబులస్ ఇన్ దట్ పింక్ షర్ట్. సార్, అక్కడ కిచెన్లో పెట్టించండి. విక్కీ, పూజకంతా సిద్ధమైంది, రానా? వస్తున్నాను పెద్దనాన్న.
నేను స్వీట్ తిన్ను, డైట్లో ఉన్నాను. చూడు, అప్పుడు నువ్వు మా ఇంటికి వద్దు గాని సరేనా? వికీ 1 సెకండ్. వస్తున్నాను, ఒక్క నిమిషం ఆంటీ. ఎస్ అంకుల్. డోంట్ ఫీల్ బ్యాడ్, ఓకే? నాదొక ప్రశ్న ఉంది. మీకంటూ సొంత భూమి పెట్టుకొని వాళ్ళకి దిక్కుముక్కు లేనట్టు ఎందుకు శ్మశానంలో పాతి పెట్టారు? యాక్చువల్లీ నాన్న నాకు చెప్పినట్టు గుర్తు, వి బాట్ అ ల్యాండ్ అని. నేను ఆ విషయమే మర్చిపోయాను. వికీ, మన ఊరి దగ్గర ఓ తోట కొన్నాను. నెక్స్ట్ వీకే రిజిస్ట్రేషన్. ఈ వయసులో తోటకొని ఏం వ్యవసాయం చేస్తారు? ఎందుకు చేయకూడదు? ఉత్తముడికి వ్యవసాయం, మధ్యముడికి వ్యాపారం, కనిష్ఠుడికి ఉద్యోగం అని మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు. అందుకే నేను కొంచెం ఉత్తముడిని అవుదాం అనుకుంటున్నాను. ఏమంటావే? మీరు నా మాట ఎప్పుడు విన్నారని? మీ నాన్న మొండితనం నీకు తెలుసు కదా విక్కీ. మొండితనం ఏం కాదురా, అర్జ్. జీవితంలో కొత్త కొత్త సాహసాలు చేయకపోతే తొందరగా ముసల్తనం వచ్చేస్తుంది. ఓహో, ఇప్పుడేమో తమరు యూత్లో ఉన్నట్టు. అయ్యో, చచ్చే ముందు ఏదో ఒకటి చెయ్యాలరా. ఇంకో విషయం తెలుసా? నేను రిటైర్ అయ్యాక అక్కడే ఓ ఇల్లు కట్టుకుని నేను మీ అమ్మ అందులోనే సెటిల్ అయిపోతాం. అయ్యో, నేనెక్కడికి రానబ్బా. అమ్మ రానంటుంది. ఎందుకు రాదురా? వస్తుంది, వచ్చి తీరాలి. నక్క వెనక తోకలాగా. తోట గురించి నాకెందుకు చెప్పలేదు? అడిగే పరిస్థితిలో అప్పుడున్నావా నువ్వు? మనం క్యాజువల్గా మాట్లాడుకుని ఎన్ని రోజులైంది? నువ్వు నార్మల్ అవ్వాలని వెయిట్ చేశాను. అది సరే, వదిలేయండి. మనదే సొంత భూమి పెట్టుకొని వేరే చోట ఎందుకని మట్టి చేశారు? అంతా సడన్గా జరిగింది విక్కీ. ఓ వైపేమో అర్జున్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాం. అలాంటప్పుడు ఆ దుర్ఘటన జరిగింది. ఎవరో పుణ్యాత్ముడు యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుంచి ఫోన్ చేసినందుకు అట్లీస్ట్ నిన్ను కాపాడుకున్నాం. ఆ టైంలో కాలు చెయ్యి ఆడలేదు. అక్కడొచ్చి హాస్పిటల్లో అందరూ ఏదేదో చెప్పారు. అందరుంటే ఎవరెవరు? జ్యోతి అత్త. జ్యోతి అత్త? ఆ మాతలకేం తెలుసు మాట్లాడడం తప్ప? ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ. విక్కీ, అక్కడ జ్యోతి అత్త ఒక్కటే కాదు, వెంకీ మామ కూడా ఉన్నాడు. ఆయనకి తల తిప్పడం కూడా చేత కాదు, ఆయన మాట్లాడతారు. వేరే వాళ్ళ ఇంటి విషయాల్లో తలదొరచడం తప్ప ఇంకేం తెలుసు వాళ్ళిద్దరికి? పెద్దవాళ్ళు అనిపించుకోవాలంటే వయసు పెరిగితే సరిపోదు, ప్రవర్తనలో మెచ్యూరిటీ ఉండాలి. అంకుల్ అంకుల్, మెచ్యూరిటీ అంటే ఏంటి? బుజ్జి, అది ఆయనకి లేదు. నేను నీకు తర్వాత చెప్తానులే. విక్కీ, మెల్లగా మాట్లాడు, వినపడుతుంది. వింటే విన్నివ్వండి, నేనెవరిని క్యాచ్ చేయను. అయ్యిందేదో అయిపోయింది, దానికి ఇప్పుడు ఏం చేయగలం చెప్పు? బాధగా ఉంది పెద్దనాన్న. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే అమ్మా నాన్న పొద్దుననగా బయలుదేరి రాత్రి వరకు అన్ని పనులు ముగించుకొని బయలుదేరే వాళ్ళు పోయినప్పుడు కనీసం 5 నిమిషాలు ఆలోచించడానికి టైం దొరకలేదు మీకు. నాకు తెలుసురా కన్నా. ఐఎమ్ సో సారీ విక్కీ. అది సరే కానీ తోట ఎక్కడుంది? అది విక్కీ, ఆ కొండ చివర ఓ చెట్టు కనిపిస్తోంది చూడు, అక్కడి నుండి మొదలుపెట్టి ఈ నీలగిరి తోట ఉంది చూడు, ఫుల్ మొత్తం నీదే నాన్న. నమస్కారం సామే, సాన్ రోజులైంది చూసి. ఓ రాజన్న, నమస్కారం. మా వాడు తోట చూస్తానంటే తీసుకొచ్చాను. విక్కీ, ఈయనే మన తోటలను చూసుకుంటూ ఉంటారు. పేరు రాజన్న. నమస్కారం. నమస్కారం బాబా. మూర్తి సార్ కొడుకా? పద చెప్తాను. విక్కీ, నువ్వు తోటంతా ఒకసారి తిరిగి చూడు. నాకు రాజన్నతో కొంచెం మాట్లాడేది ఉంది, ఓకేనా? మీ ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదా? పర్వాలేదప్పా. సార్, ఏందప్ప ఏదో దెయ్యం పట్టినోడు మాత్రం తిరుగుతా ఉన్నాడు? మీకు చెప్పాను కదా రాజన్న, అమ్మా నాన్నలు పోయాక వాడు చాలా డిస్టర్బ్ అయ్యాడు. అయ్యో పాపం.
మనసులో ముళ్ళుంటే చాలా కష్టం లేదు సామె. ఐ స్టార్టెడ్ వాకింగ్ అరౌండ్. ఎందుకో కాళ్ళు ఓడిపోయే వరకు నడవాలనిపించింది. నడునెత్తిన ఉండే సూర్యుడికి విసుగొచ్చేట్టు రోజంతా నడుస్తూనే ఉన్నాను. నేను ఆ రోజు ఊరికినే నడవలేదు, వెతుకులాటలో మునిగిపోయాను. అక్కడ పీల్చే గాలిలో అమ్మా నాన్న ఊపిరున్నట్టు అనిపించింది. అది ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేశాను. విక్కీ, విక్కీ, ఏమైంది కన్నా? మనసంతా చాలా భారంగా ఉంది పెద్దనాన్న. నేను 1-2 రోజులు ఇక్కడే ఉండొస్తాను. నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు ఇక్కడుంటావా? ప్లీజ్ పెద్దనాన్న. రాజన్న సార్, మా అబ్బాయి ఇక్కడే 2 రోజులు ఉంటాడు, నువ్వు జాగ్రత్తగా చూసుకో. సరేపా. థ్యాంక్స్ పెద్దనాన్న. విక్కీ, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. జాగ్రత్త. సరే పెద్దనాన్న. మీరు సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయండి. సరే కన్నా, సరే. చిన్నబాబు, సార్, మా జేజీ చెప్పిండే కథ ఒకటి గుర్తొచ్చింది. దానికి నేనేం చేయాలి? వినండి సార్. చెప్పు. ఓ ఊర్లో ఓ రాజు ఉండేవాడు. పెండైన సానా ఏళ్లకే ఓ ఆడబిడ్డ పుట్టింది. జాతకం చూపిద్దామని పోయినాడు. ఆ జ్యోతిష్కుడు పాపకి గండం ఉందే, వయసు వచ్చినాక 21 నిండుతానే చనిపోతుంది అన్నాడు. ఊగొట్టింది సార్. కథ చెప్పడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇదంతా ఇన్న రాజు దిగులు పడినాడు. ఏదైనా చేసి బిడ్డను కాపాడుకోవాలని ఆలోచన చేసినాడు. ఇంట్లోంచి కాలు బయట పెడితేనే కదా ఏదైనా జరిగేది అనే ఇంటి నుంచి బయటికి పంపకుండా ఓ కొత్త మహల్ కట్టి ఆమెకి కావాల్సిన తిండి, ఆరోగ్యం చూసుకోవటానికి రాజ్య వైద్యుడిని ఏర్పాటు చేసి మనసు ఆనందపరచడానికి ఆడుకునే బొమ్మలు, ఒక చిన్న సీమ కూడా కుట్టకుండా కాపలాకి బట్టులు పెట్టి సకల వైభోగాలతో కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నా ఆ రోజు రానే వచ్చింది. ఆ పిల్లకి 21 ఏళ్ళు నిండినాయి. ఏ అపాయమో జరగలేదు. ఆ జాతకం చెప్పిన జ్యోతిష్కుడు వచ్చే ఈ గండం గడిచినాక ఆ పిల్ల 100 ఏళ్ళు బతుకుతుంది అన్నాడు. అది విని రాజు చాలా ఖుషిపడ్డాడు. ఇదే సందర్భంగా కూతురు పుట్టినరోజు జామ్ జామని చేయాలని సంకల్పం చేసినాడు. ఎంత పెద్ద పండుగ తెలుసా? రాజ్యం అంతా పన్నీరు కురిపించే ముత్యాల తోరణాలు కట్టించినాడు. రాజ్య భవనాల ముందు బంగారుపు ముగ్గులేసే భూలోకం అదిరిపోయేట్లా వేడుక జరిపించినాడు. మేళాలు వాయించేవాళ్ళు, నాదస్వరం ఊదేవాళ్ళు, రాజ్యం ప్రతిమూలా ఉండే కళాకారులు తెప్పించే తాళమేళాలతో మార్మోగించారు. ఆ వేడుక శబ్దాలు దేవలోకం వరకు చేరినాయి. మేఘాల్లో పోతున్న నారదముని ఇదేంటబ్బా భూలోకంలో ఇన్ని వేడుకలు జరుగుతున్నాయనే ఆసక్తిగా కిందకు వంగి చూసినాడు. ఆయన మెడలో ఉన్న హారం జారి జనాల మధ్యలో ఉన్న రాజకుమారి మీద ఫట్టుమన పడిందే. ఆమె ప్రాణం పోయిందే. జీవితం నీటి మీద రాత సార్. రాసి పెట్టుంటే భగవంతుడు కూడా ఆపలేడు. అమావాస్య పున్నమిలాగా
పగలు రాత్రిలాగా సంతోషం దుఃఖం జీవితంలో భాగం. వదిలిపోదు, ఉండిపోదు. మనిషి మాత్రం గట్టిగా బండరాయట్లా నిలబడాల. కథ అయిపోయింది. అర్థమైందా? కమింగ్ టు ద మోరల్ ఆఫ్ ద స్టోరీ మిస్టర్ రాజన్న. మిస్టర్ రాజు. మిస్టర్ రాజన్న, నేను నిన్ను కూర్చోబెట్టుకొని మందు తాగుతున్నది కంపెనీ కోసం, నీ మారల్ మైథాలజీ స్టోరీస్ వినడం కోసం కాదు. కావాలంటే ఇంకో 90 వేసుకోండి, సైలెంట్గా ఉండండి. ఇదిగో రాజన్న, వేర్ ఆర్ యూ గోయింగ్? ఇంటికే. హోమ్, స్వీట్ హోమ్. మీలాగా కాదు, మా ఇంట్లో నా కోసం దారి కాస్తా ఉంటారు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. Hey, Vicky! Vicky! Hey, Vicky! Vicky! లేరా పైకి. ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఏదైనా జరగరాంది జరిగితే ఎలా బతకడానిక నిన్ను పెంచింది? పోరా ఇంటికి. పొమ్మంటే ఎక్కడికి పోవాలి? అంటే పొమ్మంటే ఎక్కడికి పోవాలి? నేను ఏదో మీరు అమ్మ ఇంట్లో నా కోసం వెయిట్ చేస్తున్నట్టు. 4 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని చూశాను నాన్న. 4 నిమిషాలు కూడా సరిగ్గా మాట్లాడలేకపోయాను. చివరికి మీ మొహం కూడా సరిగ్గా చూడలేకపోయాను నాన్న. కళ్ళు మూసి తెరిచేసే లోపు అనాథన చేసేసారు నాన్న మీరు. మీకెంత అర్జెంట్ ఏముందని పైకి వెళ్ళడానికి? కోపం వస్తుంది నాన్న, అందరి మీద కోపం వస్తుంది, నా మీద నాకే కోపం వస్తుంది. నా బాధ ఎలా చెప్పుకోవాలో నాకు తెలియట్లేదు నాన్న. ఎవ్రీ టైం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు అడ్వైస్ ఇస్తావు కదా నాన్న. ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు నాన్న. ప్లీజ్ ప్లీజ్ నాన్న, నువ్వేదో ఒకటి చెప్పు నాన్న, నేను చేస్తాను ప్లీజ్. ఇంటికి వెళ్ళరా, అంతా సర్దుకుంటుంది. సరే నాన్న. నాన్న చెప్పినట్టే నేను ఇంటికి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను. రా, నా తల మీద కూర్చో. సిటీకి కర్మకాలి లిఫ్ట్ అడిగినందుకు నా ఫోన్ పర్సు 2 పోయాయి. యా, బేసికలీ హీ వాస్ అ థీఫ్. ఎనీ ఛాన్సెస్? అవకాశమే లేదు. ఇప్పుడేం చేద్దాం? ఆసుపత్రికి పోతాండా, దోవలో డ్రాప్ చేస్తా. ఆడి నుంచి ఊరికి వెళ్ళిపోండి. హాస్పిటల్కా? ఎందుకు? నా పెళ్ళం ఆసుపత్రిలో ఉంది సార్. ఏమైంది? కడుపులో ఏదో గడ్డ ఉందన్నారు, ఆపరేషన్ చేసి తీయాలంట. 1,00,000 తెమ్మన్నారు. మీ దగ్గర ఎంత ఉంది? 27,000. అంతేనా? అంతే.
ఎంత బిర్నీ అయితే అంత బిర్నీ ఆపరేషన్ చేస్తే వేయాలంట, లేదంటే కష్టం అంట. చేద్దాం రాజన్న, సాయంత్రంలోపు డబ్బరించేస్తాను. మీకెందుకు స్వామి కష్టం? నా బాధ ఏదో నేను పడతాలేండి. అబ్బచ్చే, నీ ఫోన్ లేవు. ఏమైంది సార్? ఏం లేదు. నీ బండిస్తావా? మీరు వదిలేయండి సార్. నువ్వు నాలా కాదు రాజన్న, నీకోసం ఎదురు చూసే వాళ్ళు ఒకరున్నారు. ఇంట్లో కాదు, ఆసుపత్రిలో ఉందండి నా పెళ్ళం. వెళ్ళే దారిలో నన్ను ఆసుపత్రిలో వదిలేపా. అంత స్పీడ్ ఎందుకు సామే? చిన్నగా పోవచ్చుగా. నువ్వు సైలెంట్ గా కూర్చో రాజన్న. ఇదొక పెద్ద హైబుజా, నడిచి వెళ్ళినా తొందరగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇంత దుడ్డా? నా బండి ఆడుంది. రమేష్, మెనూ లిస్ట్ ఒకసారి నాకు చెప్పు. ఒక్క నిమిషం సార్. పూరి, బంగాళదుంప కూర, క్యాబేజీ కూర, ఆ. రైతా, పలావ్, పాయసం, సాంబార్. రమేష్, అది గీ మైసూర్ పాకు రాసుకో. ఆ గట్టిగా ఉండే మైసూర్ పాకు కాదు. సార్, మీ బడ్జెట్ కి మామూలు మైసూర్ పాకే వస్తుంది. వచ్చేటట్టు చూడయ్యా. పెదనాన్న, వికీ రా కూర్చున్నా. ఫోన్ లో ఉన్నా. సిడం ఒక్క నిమిషం. 200 పీసులు ఆర్డర్ ఇచ్చాను, ఏమైనా తగ్గించొచ్చు కదా? కుదరదు సార్, రేటు గిట్టుబాటు కాదు. పెదనాన్న నాకు డబ్బు కావాలి. సార్, వీలైనంత వరకు అంత బాగా చేసి. సరే నేను తర్వాత కాల్ చేస్తాను. పెదనాన్న, ఓ ఎమర్జెన్సీ. ఏంటి ఎందుకని మాత్రం అడగండి. నాకు అర్జెంటుగా 1,50,000 కావాలి. ఇదేం కొత్త కదరా నీకు? సడన్ గా వచ్చి డబ్బులు అడిగితే ఎవరిస్తారు? తోటలో మామిడికాయలా కోసుకోవడానికి. కమలా, విక్కీ, నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను చూడు. నా దగ్గర ఫోను కార్డు 2 లేవు, క్యాష్గా కావాలి. ఇదేమన్నా ఆటలనుకున్నావా? మనదేమన్నా కుబేర వంశమా? ఉన్న దాంట్లో మేము గుట్టుగా బతుకుతున్నాం. కమలా, కొంచెం ఆపుతావా? ఏది, కొంచెం నీ చేయి చాపు. ఎందుకు? అయ్యో, నా గాజులు 4 ఉన్నాయి, నాకు 4 చాలు. ఒక 1 అవర్లో వస్తాను. 1 అవర్ చాలా ఎక్కువ, హాఫ్ అన్ అవర్లో ఇవ్వండి. సరే, విక్కీకి తాగడానికి ఏమైనా ఇవ్వు, నేను అరగంటలో వస్తాను. రారా, బండితి. నా రక్తం తాగింది సరిపోలేదా? నీకు టీయా కాఫీనా? నా గాజులు తిన్న బకాసుడు ఎలా తింటున్నాడో చూడు. ఒక హాఫ్ కప్ కాఫీ ఇస్తారా? ఉప్పేమన్నా తక్కువేశానా? విక్కీ, డబ్బు తీసుకున్నా. విక్కీ, ఒక్క నిమిషం. ఈ డబ్బు తీసుకెళ్ళి నువ్వు ఏం చేస్తావో, ఎలా ఖర్చు పెడతావో నేను అడగను. అయితే ఒక్క మాట, ముందులాగానే జాబ్లో జాయిన్ అయి నార్మల్ జీవితాన్ని గడుపుతానని నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్. విక్కీ, ఒక్క నిమిషం. వచ్చే నెల నా పెళ్ళి, మిస్ చేయొద్దు. నీకే ఫస్ట్ ఇన్విటేషన్ ఇస్తున్నా. కర్టెసీ కోసమైనా నన్ను ఎవరు పెళ్లికి ఇన్వైట్ చేయలేదమ్మా. ఎవరు పిలవాలి నిన్ను? పెద్ద అక్షరాలతో వేయలేదా ఇన్విటేషన్లో? సుస్వాగతం పలుకుతున్నాం రాయప్ప మరియు కుటుంబ సభ్యులు అని. ఆ పిలువబడిన వాళ్ళలో నువ్వు లేవా? పెద్దమ్మా,
కాఫీ చాలా బాగుంది. డాక్టర్తో మాట్లాడాను, పొద్దున్నే వచ్చి చూస్తా అన్నాడు. ఓకే. రాజన్న, మందేస్తావా? నువ్వు ఇచ్చేది డబ్బు కాదు, ఆయుష్ సార్. లేకపోతే ఈ జీవితం ఒంటరి అయిపోయేది సార్. మీ మీ పిల్లలు ఇద్దరుంటారు సార్, దండగా నా కొడుకులు, పేరుకు మాత్రమే. కానీ ఏ ఉపయోగం లేదు. చాలా కష్టపడి శక్తికి మించి చదివించిన ఇద్దరు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అయినా ఊరికల్లా తిరిగి కూడా చూడరు. ఫోన్ చేసి విషయం అంతా చెప్పి మీ అమ్మకు ఒళ్ళు బాగలేదని చెప్పిన. వయసు అయిపోయింది, ఖర్చు పెట్టినా బతకదు, ఆపరేషన్ చేసి వేస్ట్ అని చెప్పి బుద్ధి బయట పెట్టుకున్నారు. వాళ్ళ యోగ్యత నా కాళ్ళు మెట్లకు సరిపోదు. రెక్కలు ఇరుచుకొని పెంచి పెద్ద చేస్తే అవసరం ఉండేటల్లో నన్ను వదిలేసినారు. ఒక్కోసారి ఈ బతుకంటే పైకి పోవటం మంచిది అనిపిస్తుంది. ఏ రాజన్న, ఏంటిది చిన్నపిల్లల? కళ్ళు తుడుచుకో. ఇలా చూడు రాజన్న, లైఫ్ ఉల్టా అయినప్పుడే అన్నీ సక్రమంగా కనిపిస్తాయి. ప్రపంచం చాలా పెద్దది, నువ్వేం బాధపడకు. బెగ్గు ముగించు. నేనిట్ట అంటున్నానని తప్పుగా అనుకోకు. వయసులో పెద్దోండి కాబట్టే చెప్తా ఉండా. ఈ మాట నీకు అన్వయిస్తుంది కదా. జరిగిపోయింది వెనక్కి రాదు, జరగాల్సింది జరిగి తీరుతుంది. మన భుక్తి ఉన్నంత వరకు తినాలా, తీరాకపోతా ఉండాలా. మనం అనుకునేట్టు జరగలేదని తల ఎందుకు చెడిపోకోవాలా? తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. సరే, ఇప్పుడు పడుకునేది ఎక్కడ? ఆసుపత్రిలో. ఆసుపత్రిలోనా? మర్చిపోతే లేపా లేపు సామే, అక్కడ జాగా సిక్కదు. ఏయ్ రాజన్న కూర్చో, ఏం మాట్లాడుతున్నావు? రండి సార్. రాజన్న కూర్చో, బుక్స్ తీసుకోవాలా? లేదంటే అందరూ పడుకునేస్తున్నారు, ప్లేస్ దొరకదు. రండి రండి. ఆ రాత్రి నా తలలో ఎన్నో ప్రశ్నలు గిరిగిరా తిరిగాయి. అర్జున్ పెళ్లికి ఇన్వైట్ చేయకపోయినా నేనెందుకు యూఎస్ నుంచి వచ్చాను? నేనే వస్తానంటే అమ్మా నాన్న నన్ను పిక్ చేసుకోవడానికి ఎందుకు వచ్చారు? యాక్సిడెంట్లో నేను మాత్రమే ప్రాణాలతో ఎందుకు మిగిలాను? 1 సంవత్సరంలో ఏదేదో జరిగింది. అదంతా అయ్యాక నేను ఎందుకు తోటకు రావాలి? వచ్చాక ఇక్కడ 2 రోజులు ఉండాలని ఎందుకు డిసైడ్ అయ్యాను? రాజన్న ఎవరు? అతనికి ఎందుకు హెల్ప్ చేయాలి? ఈ రాత్రి ఇలా హాస్పిటల్లో ఏం చేస్తున్నాను? వాట్ నెక్స్ట్? ఇలాంటి జవాబులని ప్రశ్నలే నా చేత జాగారం చేయించాయి. అయ్యో వచ్చేస్తుంది, తప్పుకుంటారా నాయనా? అయ్యో పాపం రాజన్న.
బై మిస్టేక్ నారదుని హారం ఈవిడ మీద ఏమైనా పడిందా? బతికే ఉంది లేదు, నిద్రపోతా ఉన్నట్టు. యా. ఏ సావిత్రే, టిఫిన్ తెచ్చిన చూడు. లేమ్మా లే. నా కడుపులో నొప్పిగా ఉంది స్వామి. అంతా తగ్గిపోతుంది. డాక్టర్తో మాట్లాడినాడు. ఇటు చూడు ఎవరు వచ్చినారో. నమస్కారం డాక్టర్ సారు. నమస్తే అమ్మా. నాకు కడుపంతా చాలా నొప్పిగా ఉంది సారు. ఏ సావిత్రి, నేను నిన్ననే చెప్పుండాను కదా, ఈయన మూర్తి సారు కొడుకు. డాక్టర్ కాదు, మన ఆసుపత్రి ఖర్చులకే చాలా సాయం చేసి ఉండారు. నీకు జన్మనిచ్చినోళ్ళు నిజంగానే చాలా పుణ్యం చేసి ఉంటారు బాబు. మీ అమ్మ నాయన చల్లగా ఉండాలా, వాళ్ళని నేను చాలా అడిగానని చెప్పండి. దీనికి కొంచెం మతిమరుపు ఉంది. సరే అమ్మా, మీరు అడిగారని అమ్మా నాన్నలకి చెప్తాను. వస్తాను రచన, వస్తానమ్మా. చాలా రోజుల తర్వాత సంతోషం కలిగింది. మనస్ఫూర్తిగా ఆనందపడ్డాను. నేను బాగుంటే దే విల్ బి హ్యాపీ అని అర్థమైంది. నేను చేసే పనులు వారికి పేరు తెస్తాయని తెలిసింది. ఆ రోజు నుంచి నా జీవితాన్ని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోయింది. బికాస్ దే లివ్ ఇన్ మై బిహేవియర్. రాత్రి గడవను అంటే చిమ్మ చీకట్లోరా వేచి వేకువ కోసం అలిసి ఆగిపోయా. మామా టేక్ మీ హోమ్. ఇద్దరిని ఆశీర్వదించండి. ఏ జ్యోతి, వచ్చిన వాళ్ళందరూ భోంచేశారో లేదో చూడు. హలో, అన్ని పనులు నేను ఒక్కదాన్నే ఎలా నమస్కారం, చూసుకోగలను? నమస్కారం. వెళ్ళు. రే ప్రకాష్, ఇతనేరా మూర్తి కొడుకు? ఓ ఇతనేనా? వీళ్ళమ్మ నాన్న పోయారని ఈ పెళ్లి ఏడాది పాటు పోస్ట్పోన్ చేశారు. ఇతనే కదా 2 నెలలు కోమాలో ఉన్నది. 6 ఏళ్ళు కోమాలో ఉన్నాడు. విక్కీ, విక్కీ, ఇలా రా. రా నాన్న. రా, ఇలా రా. ఇదిగో ఫోటో అబ్బాయి, నా చిన్న కొడుకుతో ఒక మంచి ఫోటో తీయండి. అటు చూడు నాన్న. నేను స్వీట్ తిన్ను, డైట్ లో ఉన్నాను. నాకేమాత్రం ఏ డైట్ లేదమ్మా. ముసలైట్ అండి. బాబు కోసం అక్కడికి లేదు. ఏంటండి మీరు మరీ చిన్నపిల్లలా? ఒరేయ్, అక్కడ చూడరా, అక్కడ చూడు, అక్కడ ఏం లేదు. నువ్వు అడిగిన యాక్సిడెంట్ కారు అక్కడ ఉంది. తర్వాత ఏదో అడిగేవే చెప్పారు. మీరు పట్టుకున్న బండ్లని గేట్ దగ్గర పెట్టమన్నాను సార్. సరే సార్. మీరెందుకు ఎయిర్పోర్ట్కి వచ్చారు? నేనే ఇంటికి వస్తానని చెప్పాను కదా. మనసు ఆగలేదురా. వాళ్ళు ఉన్నప్పుడు నాకు కెరియర్, ఫ్యూచర్, టార్గెట్ ఇలాంటివి ఎన్నో విషయాలు ఉండేవి.
వాళ్ళు వదిలి వెళ్ళాక వారిద్దరి తప్ప ఇంకేమీ లేదు. లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఒక ఎన్జిఓలో జాయిన్ అయ్యాను. ఈ రోజు మార్చ్ 7వ తేదీన నగరానికి వస్తున్న ప్రధాన మంత్రి గారిని స్వాగతించడానికి ఇప్పటికే నిండిపోయిన తపాసుల సందడి. జై శ్రీరామ్. తప్పకుండా పిల్లలకి టీచింగ్ మళ్ళీ మొదలుపెట్టాను. ఇంటిని కొంచెం రెనోవేట్ చేసుకున్నాను. వన్ థింగ్ ఐ వాంట్ టెల్ బిఫోర్ ఐ లీవ్. లైఫ్లో కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు. జవాబు దొరకని ప్రశ్నల గురించి ఆలోచించడం మానేసి రియాలిటీని యాక్సెప్ట్ చేద్దాం. సంతోషం నుండి దుఃఖం పుడుతుంది, దుఃఖం వెనకే మళ్ళీ సంతోషం ఉంటుంది. కష్టాలు వస్తాయి పోతాయి. అందులో ప్రతిరోజు మనకు ఒక అవకాశం, ఏదో బతకడానికి కాదు, సంతోషంగా జీవించడానికి. మన చుట్టూ ఎన్ని కష్టాలున్నా మనసులో నమ్మకం అని ఒక చిన్న ఫైర్ ఫ్లై ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి. అబ్బా ఫైనలీ థ్యాంక్స్ వికీ, నీ కథ మా టీంకి షేర్ చేసినందుకు. బట్ నువ్వు చెప్పిందంతా నిజమే కదా మేడం? తమాష్ కన్నాను. బ్రో వన్ క్వశ్చన్, నీ పిల్ల మళ్ళీ కనపడిందా? విక్కీ, నేహా ఇక్కడేం చేస్తున్నావు? మీట్ మై పేరెంట్స్, పద్మ, మూర్తి. ఓ హాయ్. నేహా నువ్వేంటి ఇక్కడ? మీట్ మై పేరెంట్స్, రవి, లక్ష్మి. హాయ్. మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నెక్స్ట్ టైం కలుస్తామా లేదా మన చేతిలో లేదు. బట్ లెట్ డెస్టినీ డిసైడ్, రైట్? March 7th, 2025, the day I was reborn. ముత్యాలమణి, మణి, నాగమణి, ప్రేమ తరంగిణి, రాణి. ఎవరో పుణ్యాత్ముడు యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుంచి ఫోన్ చేసినందుకు అట్లీస్ట్ నిన్ను కాపాడుకున్నావు. అది నేను పాట వింటూ పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళానా, అక్కడ బ్లాస్ట్ అయింది. నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే యాక్సిడెంట్ అయింది.
అంబులెన్స్ కోసం ఫోన్ చేశానా మీరు వచ్చారు. అర్థం కాల నేనేం చెప్తున్నాడు సారు? ఓకే 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 కామ్ కామ్. సింపుల్గా చెప్పనా, పాట వింటూ పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళానా, అక్కడ బ్లాస్ట్ అయిందా, నేను ఇక్కడికి వచ్చానా, ఇక్కడికి వచ్చి చూస్తే యాక్సిడెంట్ అయింది. అంబులెన్స్ కోసం ఫోన్ చేశానా మీరు వచ్చారు. ఏం చెప్తున్నాడు సారు? నాకు అర్థం కాలే. వెయిట్ ఓకే, పాట వింటూ పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళానా, అక్కడ బ్లాస్ట్ అయింది. నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి చూస్తే ఫైట్ క్లబ్ రౌడీ హబ్బు అయితే ఏంటి గల్ల పట్టి ఇంచు ఇంచు ఇచ్చే పంచు ఎంటర్ ద డ్రాగన్ హంటింగ్ an